వెల్కమ్ టు వారధి ఫార్మ్స్. మనతో పాటు ఒక ఫేమస్ పర్సన్ వస్తున్నారని చెప్పి పెళ్ళి అయితే చేసుకుంటావు కదా? లేదు బ్రో, పెళ్ళి చేసుకోవా? ఈ వారధి ఫార్మ్స్ టిఫిన్ స్టోరా, కూరగాయల షాపా, లేకపోతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముతారా అనేది నాకే తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. అండ్ సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. మరి అంత హైప్ రియల్గా ఉందా లేదా అనేది లోపలికి వెళ్ళి తిన్నాక మనకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా ఈ వారధి ఫార్మ్స్ టూర్ మొత్తం చూసేద్దాం. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే, వీడియో ఏంటి అంటే ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న, ట్రెండ్ అవుతున్న వారధి ఫార్మ్స్కి టిఫిన్ తినడానికైతే వెళ్ళడానికైతే చూస్తున్నాను. అండ్ నాతో పాటు ఒక స్పెషల్ పర్సన్ కూడా ఉన్నాడు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి అతను బాగా పరిచయం అనమాట. ఫుడ్ బాగా తింటాడు. ఇంకొంచెం సేపట్లో అతను వస్తాడు. తను వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళిపోయి అక్కడ టిఫిన్ తిని అసలు అక్కడ ఏమేమి ఉంటాయి అని మొత్తం కూడా ఈ వారధి ఫార్మ్స్ టూర్ వీడియో చూసేద్దాము. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ మన ఈ స్పెషల్ పర్సన్ని, ఈ ఫేమస్ పర్సన్ని ఇద్దరం కలిసి మేము అక్కడికైతే వెళ్ళిపోదాం. చలో ఇంకా. అన్నయ్య వస్తున్నాడు దూరంగా. సో ఈ మనిషి ఎవరో లోపలికి రాగానే పరిచయం చేస్తాను. ఎందుకు భయ్యా ఉరుక్కుంటూ వస్తున్నావు, మెల్లగా వచ్చేయి. హాయ్ హాయ్. ఏమైంది, లేట్ అయింది ఇవాళ? ఆటో డ్రైవర్ లాంగ్ రూట్ తీసుకున్నాడు, దాంతో పాటు క్యాబ్ బుక్ కాలేదు. ఓకే, మీకు చెప్పాను కదా మనతో పాటు ఒక ఫేమస్ పర్సన్ వస్తున్నారని చెప్పి. మ్యాటర్ ఏంటంటే, సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పర్సన్ గురించి ఇంట్రడక్షన్ అవసరమే లేదు. కానీ లేని వాళ్ళ కోసం ఇప్పుడు మీకు ఒక ప్రోమో వేస్తాను, చూసేయండి. అది కూడా రెడీ చేస్తా. రాలేదు ఆ ప్రోమో, ఇంకా వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఆగు. హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే ఒక ప్లేట్ ఉప్మా, దాంతో పాటు ఒక ప్లేట్ పెసరట్టు, ఈ రెండు అయితే ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. ఆ తర్వాత డ్రింక్ కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో ఉన్న డ్రింక్ అయితే ఇస్తాను. ఇక మధ్యాహ్నం లంచ్ ఏం ఆర్డర్ చేయాలని ఆలోచిస్తుండే. లాస్ట్ ఒక కిట్ క్యాట్ వాఫల్, దాంతో పాటు ఒక మసాలా మ్యాగీ, ఈ రెండింటితో పాటు డ్రింక్ కోసం అని చెప్పి ఒక చాక్లెట్ మిల్క్ షేక్, ఇవైతే ఆర్డర్ చేశాను అనమాట. చాక్లెట్ మిల్క్ షేక్ అంత హైలైట్ గా లేదు. ఇక ఈవినింగ్ స్నాక్స్ ఏం తిందాం అనుకుంటూ ఉండి లాస్ట్ మైసూర్ బోండాను, ఒక ప్లేట్ పన్నీర్ దోశ, ఈ రెండు అయితే ఆర్డర్ చేశాను. ఆ తర్వాత డిన్నర్ ఏంటంటే ఒక చికెన్ మెజెస్టిక్, డ్రాగన్ చికెన్, ఈ రెండు అయితే ఆర్డర్ చేశాను. డెలివరీ కొంచెం లేట్ వచ్చింది, బట్ పర్లేదు, టేస్ట్ అయితే అదిరిపోయింది. సరిపోలేదని చెప్పేసి మళ్ళీ బిర్యానీ బై కిలో నుంచి ఒక కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేసి ఇదైతే వేసేసి వాళ్ళు ఫుల్ గా స్లీపర్స్ అనమాట. సో బ్రో, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం డిస్కస్ చేసుకుంది. వారధి ఫార్మ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళావు అనుకుంటా కదా? లాస్ట్ టైం ఓకే, మనోడు ఆల్రెడీ వెళ్ళాడు, బట్ నా కోసం మళ్ళీ వచ్చాడు నెక్స్ట్ టైం. అంటే బ్రేక్ఫాస్ట్ బాగుంటది. ఓకే, సో వెళ్ళిపోదామా లేట్ చేయకుండా? డన్. సో మనం ఇప్పుడు ఈ వారధి ఫార్మ్స్ లొకేషన్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ మణికొండ అండ్ అల్కాపూరి టౌన్షిప్ లో ఉంటుంది అనమాట వారధి ఫార్మ్స్. ఈ మణికొండలో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీసే ఎక్కువ మంది ఉంటారు. మీరు మణికొండకి ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు అప్పుడప్పుడు నడుచుకుంటూ కార్లలో వెళ్తూ ఉండడం గమనించవచ్చు. వాళ్ళు జిమ్కి వెళ్ళడం కానీ, ఏదైనా పర్చేస్ చేయడం కానీ కూడా చూస్తూ ఉండొచ్చు మీరు. సో ఈ మణికొండ అల్కాపూర్ టౌన్షిప్కి మనం వెళ్ళిపోదాం. ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. ప్యూర్ ఆర్గానిక్గా ఉంది. మరి అది టిఫిన్ స్టోరా, లేకపోతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముతారా అక్కడ, లేకపోతే కూరగాయలు అమ్ముతారా అనేది అక్కడికి వెళ్ళాకే అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను దానికి. సో మనకి ఇక్కడ వారధి ఫార్మ్స్ అని చెప్పేసి బోర్డు అయితే ఉంది. సో ఇలా మనం లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి వే టు న్యూ కిచెన్ అని చెప్పి రాశారు. అండ్ క్రిస్మస్ వైబ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మనోడు సోల్ఫుల్ బ్లాగ్స్ ముందు వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ అవుతే మీకు ఇక్కడ వెజిటేబుల్స్ అండ్ కూరగాయలు కూడా ఉన్నాయి కొన్ని. సో ఇవి కూడా నెక్స్ట్ కవర్ చేద్దాము, ఏమేమి ఉన్నాయో చూపిద్దాము. అండ్ ఇక్కడ మనకి ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఉంది. ఆ స్టోర్ కూడా మనం నెక్స్ట్ టూర్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మనకి వెజ్జీస్ ఏమైతే ఉన్నాయో సో అవన్నీ ఇక్కడ రాశారనమాట. ఏవైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడైతే రాశారు. అండ్ ఇదంతా చూసుకుంటే మనకి టిఫిన్స్ తినే ప్లేస్ ఇదంతా. అండ్ ఇదంతా మనం ఇక్కడ నిలబడి కూడా మొత్తము టిఫిన్స్ అయితే తినొచ్చు. అండ్ ఇక్కడ మనకి టిఫిన్స్ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటి మెనూ ఇక్కడ రాసింది. అండ్ వాటి కాస్టింగ్ కూడా ఉంది చూడండి. సో మనం ఏదైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తినేద్దాం. మనమైతే ఇవన్నీ ఆర్డర్ చేసాము. బిల్ అయితే 443 రూపీస్ అయింది. వడ, పెసరట్ ఆనియన్, రాగి ఇడ్లీ, ఏబీసీ జ్యూస్, వాటర్ బాటిల్,
పూరి అడిగాము, పూరి లేదని చెప్పారు. సో చూద్దాం, ఒకసారి కిచెన్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇడ్లీ కౌంటర్ ఉంది, పక్కన రెడ్ రైస్ దోశ, వైట్ రైస్ దోశ కౌంటర్ ఉంది, పక్కన పొంగల్ కౌంటర్ ఉంది, పెసరట్టు కౌంటర్ ఉంది. అండ్ ఆ లాస్ట్లో చూసుకుంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా కౌంటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదంతా మీకు తినడానికి ప్లేసు. అండ్ ఇక్కడ మీకు జ్యూస్ కౌంటర్ ఉంది. అండ్ ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ సేల్ చేస్తున్నారు. దీని లోపలికి వెళ్ళాలంటే మనము ఫుట్వేర్ తీసి వెళ్ళాలి. సో దాని లోపల కూడా వెళ్ళి చూపిస్తాను. సో మనోడు ఇప్పుడే వడాస్ తీసుకొని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్దాం. వచ్చాడు. సో మనకిప్పుడు వడ అయితే వచ్చేసింది. సో ఈ వడాని మనం తిందాము. సో నార్మల్గా బయట వడాలు ఏముంటుంది, ఆయిల్ ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తాం కదా. సో ఇప్పుడు మీకు వడ ఇలాగ ఉంది అనిపిస్తుంది కదా, ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ. ఇంకా తినాలి తెలుసు. సో ఇది పనుల గురించి చాలా తెలిసిందే కదా. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా నీకు ఇవి సరిపోవు, మళ్ళీ తినాలని చెప్పేసి అంటున్నారు. సో నా ఫస్ట్ ట్రై ఇది. నాకైతే ఏ ఆయిల్ తగలలేదు, బాగా అనిపించింది. నా రివ్యూ పక్కన పెడితే రెగ్యులర్గా ఫుడ్ రివ్యూస్ ఇస్తాడు మనోడు. బ్రో నీ రివ్యూ ఎట్లా అని చెప్తే బాగుంటుంది బ్రో, అందుకే కదా మళ్ళీ మన ఆడియన్స్కి ప్లస్ నీ ఫ్యాన్స్ కూడా. ఆయిల్ ఉండదు, చేతికి ఉండదు అసలు, వండుకోవచ్చు. పూరి అడిగాము బట్ పూరి లేదు, ఎందుకంటే ఇక్కడ పూరి పెద్ద ఫ్యాన్ బేస్. ఇక్కడ పూరి కూడా చాలా పూరి బాగుంటుంది. మీరు ఒక వీడియో చూసే ఉంటారు, పూరి ఒకరోజు చాలా మంది వచ్చారని చెప్పారు. ఈ ఎవరైతే ఉన్నారో దీని ఓనర్ నేత్ర గారు. ఈ రోజు మార్నింగ్ వచ్చిన ఆర్డర్స్ 50% కన్నా ఎక్కువ పూరీలే ఉన్నాయి. సడన్ గా అన్న ఆర్డర్స్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు చేసేదానికన్నా పూరి పిండి 3 times మళ్ళీ కలిపినాం, కూర కూడా మళ్ళీ 3 సార్లు చేసినాం, అయినా సరిపోలేదు. మీరు వెయిట్ చేస్తుంటే చూడలేక నేను లోపలికి పోయి హెల్ప్ చేద్దాం అనుకున్నా. కొంచెం నేను పూరి చేసిన, ఒక పాయింట్ తర్వాత నాకు కూడా ఏం అర్థం కాలే ఏం చేయాలో. వీఆర్ రియల్లీ సారీ, అసలు టైం కి పూరి అందియలేకపోయినాం. బట్ ఇప్పుడు మేము టీం అంతా సెట్ చేసుకున్నాం. ఇప్పటి నుంచి పూరి టేస్ట్ తో పాటు టైం కూడా వస్తుంది. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏ ఆయిల్ వాడుతున్నారని. మేము పూరికే కాదు ఏ ఐటమ్కైనా ఆర్గానిక్ గానుగ నూనెలు మాత్రమే వాడతాం. ఆ రోజు మళ్ళీ చేయాల్సి వచ్చింది, చాలా ఆర్డర్స్ వచ్చాయని కూడా చెప్పారు. సో ఆ పూరి కోసం అడిగితే ఇక్కడ లేదు. ఫస్ట్ అడిగిందే పూరి. సో మనకి ఇది ఏ చట్నీ బ్రో? నార్మల్గా 2 types ఆఫ్ చట్నీ ఇచ్చారు అండ్ 1 సాంబార్ కూడా ఇచ్చారు ఈ వడకి. తినేయడమే గట్టి చట్నీ అంతే. ఇంకా నాకు డౌట్, ఇప్పుడు నీ పేరు సోల్ఫుల్ బ్లాగ్స్ అంటున్నావు కదా, నీ ఒరిజినల్ నేమ్ రివీల్ చేసావు కదా? లేడు. లేదా అసలు రివీల్ చేయదలుచుకోవట్లేదు అని? దానిలో ఏముంది బ్రో, సోల్ఫుల్ అంటే చాలా అర్థం అందరికీ. బయట అందరూ కూడా మన పేరు పెట్టి పిలవడు, ఏ సోల్ఫుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మ్యాక్సిమము ప్రతిరోజు తింటూ ఉంటావు కదా, ఒక్క రోజులో ఎక్కువ డిషెస్ ఎక్కువ ఐటమ్స్ తిన్న రోజు ఏముంది? మ్యాక్సిమం ఎన్ని తింటావు? మ్యాక్సిమం ఒకసారి బఫేకి వెళ్ళాము ఢిల్లీలో ఉన్నప్పుడు. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బఫే అన్నాడు. సంథింగ్ లైక్ 150 items ఉన్నాయి. ఓకే. ఆ రోజు ఐ వాజ్ లైక్ అసలు మొత్తం తినకపోయినా కానీ టేస్ట్ అయినా చేయాలి, ఉన్న 150 అనుకున్నాం. 4.5 hours 5 hours పట్టింది. 1కి వెళ్ళాం, అందరం అరౌండ్ 6కి బయటకు వచ్చాం పార్క్ హోటల్ దగ్గర. ఆ రోజు అసలు చాలా డిషెస్ తినిందంటే ఆ రోజు అఫ్కోర్స్ నేను మొత్తం తినలేక. అంటే నార్మల్గా ఇప్పుడు నేను ఎక్కువ తిన్నా అనుకో, నాకు ఫుడ్ డైజెషన్ ప్రాబ్లమో లేకపోతే స్టమక్ పెయిన్ అట్లా వస్తుంది. నీకు ఎప్పుడైనా వచ్చింది అట్లా? రేర్ కేసెస్. ఓకే. అంటే రోజు పడుతున్నాం కాబట్టి అలవాటు అయిపోద్ది. మనోడు యాక్చువల్గా మనందరికీ డైలీ 3 meals అయితే మనోడికి ఒక 15 meals ఉంటాయి డైలీ. అయినా కూడా బాడీని మెయింటైన్ చేస్తున్నాడు, ఎలాంటి స్టమక్ పొట్ట రాకుండా. బట్ ఇప్పుడు నాకు ఇంకో డౌట్, ఇప్పుడు రేపో ఎల్లుండో కొన్ని 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత పెళ్ళి అయితే చేసుకుంటావు కదా? లేదు బ్రో, పెళ్ళి చేసుకోవా? ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సిందే వస్తే, నీ పీకల మీద దాకా వస్తే ఎట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? ఒకవేళ బాగా ఫుడ్ తినే అమ్మాయిని చేసుకుంటావా? ఇప్పుడు మనోడు నా కోసం స్పెషల్గా కొండాపూర్ నుంచి వచ్చాడు. ఇక్కడ నేనుండేది ఇక్కడ మణికొండలో, అక్కడ నుండి మరి ఇక్కడికి వచ్చాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. మనోడికి డైలీ రావాలని అనిపిస్తుంది అంట, కానీ చాలా దూరం అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయలేదు. వాళ్ళ బ్రో కూడా ఉన్నాడు కదా.
ఎవరైనా మనతో పాటు తోడుగా ఉంటే లేదు బాగుంటుంది. ఒకసారి ఆర్డర్ కూడా పెట్టా. Orders కూడా కొంచెం స్విగ్గీ వస్తుంది. ఓకే, డెలివరీ చార్జ్ ఎక్స్ట్రా పడింది, బట్ మేక్ సెన్స్. వెయిటింగ్ కాకపోతే ఎక్కువ డిస్టెన్స్ కదా, 10 కిలోమీటర్స్ కదా. అదేం జరుగుతుందంటే ఒకసారి కూల్ అయిపోతుంది. నాడు వస్తే వాడ ఫ్రెష్గా ఉంటుంది. సెన్సార్ ఏంటి అక్కడ. ఓకే, ఆనియన్ పచ్చడి అది మనోడు అప్పుడే తినేసాడు. ఇంకా 2 వడలు మిగిలి ఉన్నాయి. మనోడు అప్పుడే తినేసి ఇంకో ప్లేట్ తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. సూపర్ ఫాస్ట్ ఉన్నాడు మనోడు, ఫ్లాష్ మ్యాన్. మనోడు దోశ తీసుకొస్తున్నాడు. ఏం దోశ బ్రో అది? ఆనేనా? ఆనియన్ పచ్చడి. ఓకే, ఆనియన్ పెసరెట్ మనోడు ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఇది చూస్తే మనకి ఆనియన్ పెసరెట్ ఇలా ఉంది. ఓపెన్ చేద్దాం. మనోడు వీడియో చేస్తున్నాడు. మనోడు బిట్ మోజ్ వస్తుంది చూడండి అక్కడ. ఇలా మనోడు వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇది మీకు బీటీఎస్ చూపిస్తాను ఎలా చేస్తాడు. ఇప్పుడు దాకా ఎవరు చూపించలేదు. ఇట్లా చూపించారు ఎవరైనా? లేదు. మనోడు ఒరిజినల్. ఇది రీల్స్లో మీరు చూసేది ఇది ఇలా వస్తుంది. ఎవరి దాంట్లో క్యాప్చర్ అవ్వాలా? ఫ్లాష్ మ్యాన్ తట్టుపడేస్తే మనోడు వేసి పడేస్తాడు. బ్రో ఆనియన్ పెసరెట్ ఎలా ఉంది? స్పెషల్గా ఆర్డర్ చేసావు? స్పెషల్ కాదు బ్రో, రెగ్యులర్కి ఇచ్చినట్టే ఇచ్చారు. అవును, లాస్ట్ టైం నువ్వు వచ్చావు కదా, అప్పుడు ఏమేమి ట్రై చేసావు? అప్పుడు రెడ్ రైస్ దోశ, ఆనియన్ దోశ. రెడ్ రైస్ దోశ అదేంటి కొత్తగా? అదేదో ఉండేది బ్రో, ఇక్కడ రాసుండి చూడు, నాకు అక్కడ రాసుంది చూడు. ఓకే, రెడ్ రైస్ దోశ స్పెషల్గా ఇక్కడ ఉంది. వైట్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్. నాకు వాటిలో డిఫరెంట్ ఏదో నేమ్ ఉండేది. ఓకే, సో ఆ దోశ ట్రై చేసావు, బాగుందినా? ఇంకేం ట్రై చేసావు? పూరి ట్రై చేసావు అనుకుంటా కదా? పూరి, వడ, ఆనియన్ పసరటు. ఓకే, అండ్ ఇడ్లీ కూడా ట్రై చేశాను ఆ రోజు. పూరికి ఎన్ని వచ్చాయి నార్మల్గా అవి పీసెస్? 2 or 3? లేదు బ్రో, 3 or 4 వచ్చినాయి. ఓకే, బాగుండేనా? ఫైన్ బ్రో, మ్యాడ్ ఉంది అది, అందుకే ఫస్ట్ పూరి ఆర్డర్ చేద్దాం. మనకి ఇప్పుడే రాగి ఇడ్లీ వచ్చేసింది. స్పెషల్గా మనకి ఇప్పుడు ఇడ్లీ వచ్చింది, రాగి ఇడ్లీ. కనిపిస్తలేదు అంటే కొంచెం హెల్తీగా తినాలి కదా. అబ్బా సర్లే, అటు బ్యాలెన్స్ చేయడము, అన్హెల్దీ నుంచి హెల్దీకి బ్యాలెన్స్ చేసుకుంటూ జ్యూస్ కూడా ఉంది. జ్యూస్ ఏబీసీ అంటే తెలీదా? తెలుసు బ్రో, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఏబీసీ జ్యూస్. డన్, ఇప్పుడు తినేద్దాం. ఇది డిఫరెంట్ ఉంది చూడు, ఇది టెక్స్చర్ కూడా నీకు రెగ్యులర్గా ఉండదు. ఇలా ఉంది మనకి రాగి ఇడ్లీ. ఈ చట్నీతో బాగుంటుంది ఇది. లాస్ట్ 1 week బ్యాక్ అనుకుంటా, నా మైండ్ మొత్తం ఫ్లాష్ మ్యాన్, బంటి, రక్తపింజరి ఇవే రన్ అవుతున్నాయి. బయటికి వెళ్ళినా కూడా ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఫ్లాష్ మ్యాన్ అంటారు నేనైతే. ఎవడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ అన్నావు. ఓకే, టిఫిన్ తినేస్తాం. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చావు ఇప్పుడు నన్ను ఇక్కడికి? టిఫిన్ తినిపించావు. జ్యూస్ ఇక్కడ ఏమేమి జ్యూసులు ఉంటాయి బ్రో? వాటర్ మెలన్ ఒకటి, ఏబీసీ ఒకటి, అండ్ ఇంకొన్ని ఉంటాయి బ్రో, గుర్తులేదు. అన్ని హెల్తీగా అంటే ఇక్కడ జింజర్ షార్ట్స్ ఉంటాయి బ్రో, జింజర్ షార్ట్స్, టర్మరిక్ షార్ట్స్ ఉంటాయి. ఓకే, జింజర్ షార్ట్, టర్మరిక్ షార్ట్స్ కోల్డ్ చేసిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ న్యాచురల్గా కూడా బాగా బెనిఫిట్స్ ఉంటాయి వాటి వల్ల. ఇప్పుడు మనోడు జ్యూస్ చెప్పాడు కదా, దాంట్లో నో ఐస్, నో వాటర్, నథింగ్, ఓన్లీ జస్ట్ ప్యూర్. మనకి ఏదైతే కాయ ఏదైతే ఉంటుందో దాన్ని జస్ట్ మిక్సీలో కొట్టేసి దాంట్లో సౌండింగ్ తేడా. ఓకే, ఆ పండు సో ఏదైతే ఉందో అన్ని తేడాగా దాని నుంచి వచ్చింది ఏదైతే ఉందో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒరిజినల్ అదే ఇస్తున్నారు. సో హెల్దీ, బట్ కాస్ట్ ఎంత పడింది? 120. వర్త్ ఇట్, బికాజ్ ఆపిల్స్ ఏం తక్కువ రేటు కదా. 120 రియల్లీ వర్త్ ఇట్. మనకి స్టోర్ ఉంది, ఇక్కడ చెప్పులు వదిలేయాలంట. మనం ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకు అన్ని
ఆర్గానిక్ లిప్ బామ్ బాగుండిద్ది బ్రో, తీసుకుందాం అనుకున్నా. సోప్ కదా ఇది, పపాయ సోప్ అంట ఇది. అదే సోప్ విత్ హనీ, అదే గోట్ మిల్క్ సోపు. నేను ఇది తీసుకుందాం అనుకున్నా, లిప్ బామ్. లిప్ బామ్ అది, ఇది దేంతో తయారు చేశారు? బీ వ్యాక్స్. ఓకే, స్ట్రాబెర్రీ ఉంది దాని మీద. ఇక్కడ ఏదో ఉంది మొరింగా ఆయిల్. ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్ సంబంధించినవి ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్నీ. ఇక్కడ చూస్తే కారము, పసుపు అవన్నీ పెట్టారు. ఇక్కడ చూస్తే బ్రౌన్ రైస్, ఫ్లోర్, పిండి అవన్నీ ఉన్నాయి ఇక్కడ. వీటన్నీ మనకి పిండి, కూరగాయలకి మన ఇంట్లో చేసుకోవడానికి సంబంధించిన ఆయిల్స్, గ్రౌండ్ నట్ ఆయిల్, అవన్నీ కూడా యాపిల్ సైడర్ వెనిగర్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో కాస్ట్ చూసుకుంటే 450, 350, 298, 230, 295, 925 ఉన్నది. ఇది ఐ థింక్ ఇది గీ అనుకుంటా. 925 రూపీస్. ఇది 1699 రూపీస్. 3299. 1 లీటర్ కదా, 1 లీటర్ది. సో హెవీ, సో పెద్దది కాబట్టి హెవీ కాస్ట్ ఉంది ఇది. సో ఇక్కడ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ స్టోర్లో. అండ్ ఇక్కడ మనకి సున్నుండలు ఉన్నాయి, రాగి లడ్డు, సున్ని లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఓవరాల్గా మనము స్టోర్ వ్యూ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది స్టోర్ వ్యూ అంతా. ఫ్రిడ్జ్లో కొన్ని అయితే పెట్టారు, జ్యూస్, కూరగాయలు. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అండ్ కూరగాయలు కూడా ఉన్నాయి. సో ఇలా పెట్టారు ఇక్కడ ఇవన్నీ. అండ్ బయట మనకు కొన్ని కూరగాయలు చూపిస్తాను. సో బయట మనకి కూరగాయలు ఇలా ఉన్నాయి చూడండి. చూసారు కదా, ఈ స్టోర్ అంతా ఇలా ఉంది ఈ వారధి ఫార్మ్స్లో, ఆర్గానిక్ స్టోర్ అంతా. అండ్ బయట కూరగాయల మార్కెట్ ఉంది, అండ్ అటు సైడ్ టిఫిన్స్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు మీకు చూసుకుంటే ఈ వారధి ఫార్మ్స్ ఆర్గానిక్ స్టోర్ అండ్ బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో టైమింగ్స్ ఉన్నాయి. 7 to 11:30 AM అండ్ ఈవినింగ్ 6 to 10 PM అనమాట. సో ఈ టైమింగ్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా స్టోరు. సో ఇది మన ర్యాప్. స్టోర్ ఎలా అనిపించింది మీకు బ్రో? ఫైనల్గా మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అండ్ జ్యూసెస్. జ్యూస్ కూడా మనోడు వేసేసాడు. మనోడు కామన్ డైలాగ్ అంటే వేసేసాడని అర్థము. అండ్ సో మనోడు వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. మనం వీడియోలు చూసేటప్పుడే చాలా మంది వచ్చారు మనోడు ఫ్యాన్స్ అంట. ఫ్యాన్స్ కాకపోయినా మనోడు వ్యూవర్స్ అన్న కోసం కూడా వచ్చారు. అది నాది పక్కన పెట్టేయండి. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం మరి? ఏదైనా స్పెషల్ లైక్ పోలార్ బేర్, క్రీమ్ స్టోన్ ఇప్పుడే ఓపెన్ చేస్తారు, ఫ్రెష్గా తినచ్చు. పొద్దున ఐస్ క్రీమా? అంటే హెల్తీగా తిన్నాం కదా, మళ్ళీ అన్హెల్తీ తింటే బాడీ బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు ఐస్ క్రీమ్ తిను. 50-50 ఉండాలి, హెల్త్ అన్హెల్తీ. కొంచెము గొంతు ప్రాబ్లం ఉంది, నేను ఒక జింజర్ టీ తాగేస్తాను. జింజర్ ఐస్ క్రీమ్ ఉంటుంది. జింజర్ ఐస్ క్రీమ్ నాకొద్దు. నువ్వు కోల్డ్ అయింది సామి, నాకు కోల్డ్ అయింది. నువ్వు జింజర్ ఐస్ క్రీమ్ నిజంగా బాగుంటుంది. నువ్వు ఐస్ క్రీమ్ తిను, నేను జింజర్ టీ తాగుతాను. డన్? ఓకే డన్. డన్. సో ఇప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అంటున్నా, నువ్వు నాతో పక్కా ట్రావెలింగ్కి రా. నీతో పాటు లైక్ స్నో మౌంటైన్ ఉండాలి, పైకి ఎక్కేటప్పుడు ఉంటామో పోదాం అనే డౌట్ లో ఉండాలి. అలాంటిది నువ్వు మాత్రం నాతో అడ్వెంచర్ బ్లాగ్ కి రా. నేను నీతో ఒక రోజు ఫుడ్ బ్లాగ్ వస్తాను, బట్ నేను అంత తినలేను స్వామి, నీ అంతా నేను తినలేను. సో ఇది ఈ వీడియోని ఇప్పటితో ఎండ్ చేద్దాము. సో మీకు ఎలా అనిపించింది? మీరు ఒకవేళ మీకు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే, ఎలాంటి బిజినెస్ పెట్టే ఐడియా ఉందో వీలైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.